రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలన్నిటికీ కూడాను అణ్వాయుధాలు కలిగి ఉండాలి అన్నటువంటి ఒక కళ ఉంది. అయితే ఈ కళ కలగానే మిగిలిపోయింది, కళ్ళగానే మారిపోయేటటువంటి పరిస్థితి దాపురించింది. మే జూన్ నెలల్లో సంభవిస్తున్నటువంటి పరిణామాలను చూసినట్లయితే ఇస్లామిక్ దేశాలు అణ్వస్త్రాలను తయారు చేసుకునేటటువంటి కళ నిజమయ్యేటటువంటి పరిస్థితులు కనిపించటం లేదు. ఈ కళని బాగా ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నించినటువంటి దేశాలు ఒకటి ఇరాక్ అణ్వాయుధాల కార్యక్రమాన్ని చేపట్టింది, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళింది. అయితే కెమికల్ బాంబ్స్ కూడా తయారు చేసింది. అమెరికా దానిపైన దాడి చేయటము, ఆ తర్వాత సద్దాం హుస్సేన్ పతనము, సద్దాం హుస్సేన్ తర్వాత ఇరాక్లో మారినటువంటి పరిస్థితులు, దీనివల్ల అణ్వాయుధాలు తయారు చేయాలన్నటువంటి ఇరాక్ కళ అసలు నెరవేరలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాకీ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈ రకమైన కళ ఏమాత్రం వాళ్ళకి లేదు. ఆశ కానీ ఆకాంక్ష కానీ లేని పరిస్థితి. రెండు దేశాలు, ఒకటి ఇరాన్, ఒకటి పాకిస్తాన్, ఈ కళను బాగా కన్నాయి, చాలా ప్రయత్నాలు కూడా చేసినాయి. పాకిస్తాన్ అసలు మొట్టమొదట అణ్వాయుధాలని తయారు చేయాలన్నటువంటి ఆలోచన పాకిస్తాన్కి వచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్కి 1970వ దశకంలో పాలకుడుగా ఉన్నటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో, ప్రస్తుతం విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి బిలావల్ భుట్టో యొక్క తాతగారు, ఆ బెనజీర్ భుట్టో తండ్రి అయినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో, అవసరమైతే పచ్చిగడ్డి తింటాము కానీ మేము పరమాణు బాంబుని తయారు చేసి తీరుతాము అని చెప్పన్నారు. ఎందుకంటే 1971లో జరిగినటువంటి 14 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైంది. సగం దేశము బంగ్లాదేశ్గా మారిపోయింది. 93,000 మంది సైనికులు యుద్ధ బందీలుగా భారతదేశం చేతిలో ఉన్నారు. దాంతో పాకిస్తాన్కి అర్థమైంది ఏంటంటే ముఖాముఖి యుద్ధంలో భారతదేశంతో మనం గెలవలేము. కాబట్టి భారతదేశంతో ప్యారిటీ, సమానత్వం సాధించాలంటే లేదా పైచేయి సాధించాలంటే మన దగ్గర యాటమ్ బాంబు ఉండాలి, న్యూక్లియర్ బాంబు ఉండాలి, అణ్వాయుధం ఉండి తీరాలి అని చెప్పి భావించింది. ఏక్యూ ఖాన్ అనేటటువంటి ఆఫీసర్ ఉన్నాడు, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ అనేటువంటి సైంటిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడాను విదేశాల నుంచి దొంగతనం చేసి ఫార్ములాలు, రకరకాల డాక్యుమెంట్స్ అన్ని దొంగతనం చేసి వచ్చి పాకిస్తాన్లో ఒక బాంబు తయారు చేసేటటువంటి ప్లాన్ని చేశారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ చేతిలో చావు దెబ్బతిన్నటువంటి అరబ్ దేశాలు, చాలా దేశాలు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మిగతా అనేక దేశాలు పాకిస్తాన్కి ఆర్థిక సహాయం చేశాయి. సో ఆ దేశాల సహాయంతో పాకిస్తాన్ మనందరి కోసం, ఇస్లామిక్ దేశాలన్నిటి కోసము ఈ బాంబు తయారు చేస్తున్నానని చెప్పింది. ఆ రకంగా పాకిస్తాన్ ఆటం బాంబు కూడా తయారు చేసింది. మా దగ్గర ఆటం బాంబు ఉంది అన్నటువంటి విషయము పాకిస్తాన్ భారతదేశానికి న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేసేందుకు సుప్రసిద్ధ పాత్రికేయుడైనటువంటి కుల్దీప్ నాయర్ని పాకిస్తాన్కి పిలిచి పాకిస్తాన్ దేశాధినేతలు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అది అప్పట్లో ఇండియా టుడేలో కవర్ పేజీగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాబట్టి పరమాణు బాంబు, అణ్వాయుధాలని తయారు చేయాలి. పాకిస్తాన్ పదే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర 1/4 కిలో అణ్వాయుధాలు ఉన్నాయి, చటాకు బాంబులు ఉన్నాయి, మేము భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ విధ్వంసం చేయగలము, ఈ రకంగా బెదిరింపులు చేస్తూ వచ్చింది. అయితే మే నెలలో పహల్గాం దాడికి ప్రతి దాడిగా భారతదేశం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దానిలో పాకిస్తాన్ యొక్క అటామిక్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది దాదాపుగా పనిచేయనటువంటి పరిస్థితి వచ్చింది. కిరాణా హిల్స్ కావచ్చును, సర్గోధా కావచ్చును, నూర్ ఖాన్ బేస్ కావచ్చును, దానికి సంబంధించిన మొత్తము వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. మళ్ళీ అసలు ఎంతమంది చనిపోయారు ఈ రేడియేషన్ లీక్ వల్ల, లేకపోతే వీటిని దాచినటువంటి స్థావరాల్లో కెమికల్ రియాక్షన్ వల్ల
ఎంతమంది వెళ్ళిపోయారు అన్నది, ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు పాకిస్తాన్ బయట పెట్టడం లేదు. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ యొక్క పరమాణు అణ్వాయుధాల కార్యక్రమము దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది. బహుశా మళ్ళీ పాకిస్తాన్ ఏదన్నా ఆయుధం తయారు చేయాలంటే కనీసం 30-40 ఇయర్స్ పడుతుంది. అప్పటికి ప్రపంచ పరిస్థితులు మారిపోవచ్చును. పాకిస్తాన్గా ఉంటుందా లేక 4 ముక్కలవుతుందా ఏమీ చెప్పలేని పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ యొక్క అణ్వాయుధ కళ్ళగా మారిపోయింది. మూడవ దేశం ఇరాన్ చాలా గట్టిగా అణ్వాయుధాలని సంపాదించాలన్నటువంటి పని ప్రారంభించింది. ఇరాన్ అనేక సందర్భాల్లో సైంటిస్టులను ముందుకు తీసుకొచ్చి అణ్వాయుధాల రకరకాల ప్రయోగశాలల్ని డెవలప్ చేయటము, యురేనియం ఎన్రిచ్మెంట్ కోసము సెంట్రిఫ్యూజెస్ డెవలప్ చేయటము, ఇదంతా కూడా చేస్తూ వచ్చింది. ఇజ్రాయిల్ ప్రపంచంలో ఎక్కడ అణ్వాయుధాలు, ఏ ఇస్లామిక్ దేశంలో అణ్వాయుధాలు తయారైనా అది తమ మీద ప్రయోగిస్తారని, తమను ఉద్దేశించే చేస్తారని ఇజ్రాయెల్ నమ్ముతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్కి చెందినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు, న్యూక్లియర్ సైంటిస్టులను చంపేస్తూ వచ్చింది. దాని ఫెసిలిటీస్ మీద దాడి చేస్తూ వచ్చింది. తాజాగా జరుగుతున్నటువంటి దాడుల్లో కూడాను అది నతాంజ్ కావచ్చు, తెహరాన్ కావచ్చును, మిగతా పట్టణాలు ఫరోజ్ కావచ్చును, లేకపోతే ఇస్ఫహాన్ కావచ్చు, ఈ పట్టణాలన్నిటిపైన జరుగుతున్నటువంటి దాడులు న్యూక్లియర్ అసెట్స్ మీదనే పరిశోధనశాలలు ఉన్నాయి, సెంట్రిఫ్యూజెస్ ఉన్నాయి, వాటి మీదే ప్రధానమైనటువంటి దాడి జరుగుతోంది. ఇరాన్ యొక్క అణ్వాయుధాల ప్రోగ్రాం కొన్ని దశాబ్దాలు వెనకకి వెళ్ళేలాగా ఇజ్రాయెల్ ఈ దాడులో చేసింది. అయితే భూమి అట్టడుగున 50-100 మీటర్ల అడుగున 7-8 మీటర్ల దట్టమైనటువంటి కాంక్రీట్ గోడ అడుగున కొన్ని అణ్వాయుధాలని ఇరాన్ ఇప్పటికీ దాచి ఉంచింది అని చెప్పి ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ కూడా భావిస్తున్నాయి. ఇరాన్ కూడా మాకు ఇంకా అసెట్స్ మిగిలి ఉన్నాయని ప్రకటిస్తోంది. కానీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళ ప్రయోగాలు కానీ, వాళ్ళ మొత్తం శాస్త్రవేత్తల వ్యవస్థ కానీ, వాళ్ళ అటామిక్ కౌన్సిల్ కానీ, సైనిక అధికారులు కానీ చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ తుడిచిపెట్టేసింది. పర్యవసానంగా వాళ్ళ ప్రోగ్రాం కూడా కనీసము 2-3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది. ప్రస్తుతం ఇరాన్లో అంతర్గతంగా కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు ఇరాన్ పైన దాడులు జరుగుతుంటే ఆనందంతో నృత్యం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా వాళ్ళకి ఇస్లామిక్ ప్రభుత్వం వాళ్ళని అణగదొక్కి ఉంచింది కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధ పరిణామం ఏమవుతుంది? ఇరాన్ పెద్ద దేశం, అంత త్వరగా ఇరాన్ లొంగిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఘనమైనటువంటి పోరాటమే చేస్తుంది. ఒక సైనిక చరిత్ర కూడా ఉన్నటువంటి దేశము, అనేక సవాళ్ళను తట్టుకున్న దేశం అయినప్పటికీ ఈసారి ఎదుర్కొంటున్న చాలా తీవ్రమైనటువంటి సవాలు. ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తే, ఇజ్రాయెల్ ఇదే దాడిని కొనసాగిస్తే చాలామంది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క కీలక నాయకులు దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంది. చాలామంది రష్యాకి పారిపోవడానికి ఇప్పటికే నెగోషియేట్ చేసుకున్నట్టు, అంటే బషర్ అల్ అసద్ సిరియా నుంచి ఏ రకంగానైతే రష్యాకి పారిపోయాడో ఆ రకంగా పారిపోయేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు, రహస్య అవగాహనలు చేసి పెట్టుకున్నారు, విమానాలని రెడీగా పెట్టుకున్నారు, చార్టర్డ్ విమానాలు అని చెప్పి కూడాను వార్తలు వస్తున్నాయి. నిజమెంత అబద్ధమంత తెలియదు. కానీ ఒకవేళ గనక యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా దెబ్బతినడము ఖచ్చితము, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రాం కూడా ప్రభావితం కావడం కష్టము. ఈ రకంగా ప్రపంచంలో ఇస్లామిక్ బాంబును తయారు చేయాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే బాంబుకి మతం ఉండదు, కానీ పాకిస్తాన్, ఇరాన్ ఈ భాషను ఉపయోగించి మాది ఇస్లామిక్ బాంబ్, ఇది మేము హిందువుల మీద, హనూద్ అని యహూద్ వీళ్ళ మీద ప్రయోగిస్తామని చెప్తూ వచ్చారు. యహూద్ అంటే యూదులు, హనూద్ అంటే హిందువులు, అంటే భారతదేశము అన్నటువంటి అర్థంలో యహూద్ ఆర్ హనూద్ వీళ్ళ పైన ప్రయోగిస్తామని చెబుతూ వచ్చేవారు. మౌలానాలు, మత పెద్దలు, మతమౌఢ్యంతో నిండినటువంటి అనేక మంది కూడా ఈ భాష మాట్లాడుతూ వచ్చేవారు. కాబట్టి ఇప్పుడు ఈ పరమాణు బాంబు కార్యక్రమం, ఈ అణ్వాయుధాల కార్యక్రమం, ఈ 2 దేశాల ఇస్లామిక్ బాంబు తయారీ కార్యక్రమము కనీసం 3-4 దశాబ్దాలు వెనక్కి వెళ్ళింది. ఈ 3-4 దశాబ్దాల్లో ఏదైనా జరగవచ్చును, ఈ దేశాలు ఉండవచ్చును, ఉండకపోవచ్చును, పాలకులు మారవచ్చును. మొత్తం మీద ఇస్లామిక్ బాంబు కళ
కలగానే మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.